కాబట్టి రాజన్ గారికి నా తరఫున పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తున్నాను. అట్లాగే మన నాయకురాలు ఆశాలత గారు ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాను. రాజన్ గారి గురించి ఆయన చేసిన కృషి, రాజకీయంగా పార్టీ కార్యకలాపాల్లో చేసిన కృషి, వ్యక్తిగత జీవితంలో విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన విషయాలు అనేకం చెప్పారు. ఆ రకంగా గత కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎంతో సేవలు అందించినటువంటి అనేక మంది చనిపోతున్నారు. సహజం, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. వయసు కూడా 80 సంవత్సరాల దాకా జీవించి చనిపోయారు కాబట్టి అది సహజ మరణంగానే మనం భావించవచ్చు. కానీ ఒక వాస్తవం మనం వెన్నాడుతుంటుంది. మన సీనియర్లు అందరూ చనిపోతున్నారు, వయసు పెరిగిపోతుంది. కానీ మన ఉద్యమం, మన ఆశయం, మన ఆకాంక్షలు ఇంకా నెరవేరట్లేదు. పైగా అనుకున్న దానికంటే వెనక్కిపోతున్న పరిస్థితి, బలహీనపడుతున్న పరిస్థితి. చాలా మందిలో ఇంకా కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అనే చర్చ సాగుతున్న పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం ఒక ఆత్మావలోకనం చేసుకోవడం, రాజన్ గారు లాగా తన చివరి క్షణం వరకు అంకిత భావంతో చెప్పారు. చివరిగా కూడా పుస్తకం చదవకుండా, పత్రికలు చదవకుండా, కుటుంబానికి సహాయపడకుండా ఉండలేని స్థితి, అనారోగ్యంలో కూడా. అట్లాంటి గుణగణాలని పుణికిపుచ్చుకోవడం, గుణగణాలంటే వ్యక్తిగత లక్షణాలు, కోపం, తాపం, అసూయ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పక్కన ఉంచితే ఒక సమాజం కోసం అంకితం కావాలనే ఒక దృఢ సంకల్పం, ఓ సైద్ధాంతిక స్పష్టత, ఆశయాన్ని కట్టుబడి ఉండే సంకల్పం, అవి దృఢంగా మనం కలిగి ఉండాలని నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో రాజకీయాలంటే చాలా నీచ నికృష్ట స్థాయికి దిగజారిపోతున్నాయి. పార్టీల మార్పిళ్ళు, అవినీతి, అవకాశవాదం, ఇట్లాంటి బాగా పెచ్చరిల్లాయి రాజకీయాల్లో. ఇదంతా మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని, కమ్యూనిస్ట్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇంకా కష్టకాలంలో, బాగా విప్లవాలు జరిగిన కాలంలో అయినా కమ్యూనిస్ట్గా ఉండడం చాలా తేలిక. కానీ ఇట్లాంటి శాంతి కాలంలో పార్లమెంటరీ భ్రమలతోటి, రకరకాల అవకాశాలతోటి, రకరకాల ప్రలోభాలతోటి రాజకీయాలు నడుస్తున్న కాలంలో అయినా కమ్యూనిస్ట్గా నిలవడం, మిగలడం అనేది చాలా కష్టమైన విషయం, అవసరమైన విషయం. వాస్తవంగా వాళ్ళ కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అని కాదు చర్చ జరగాల్సింది. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనే చర్చ జరగాలి. ఎందువల్ల అంటే కమ్యూనిస్టులు లేకపోతే అంటే మనం చాలా బలంగా ఉన్నాం, మనం లేకపోతే ఈ దేశం ముందుకు నడవద్దు అనే అర్థంలో నేను మాట్లాడలేదు. మన బలం ఏంటో మనకు తెలుసు, మనం చాలా బలహీనంగా ఉన్నాం. నిజానికి ఈ కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఏనాటి కంటే కూడా చరిత్రలో, భారతదేశం విషయంలో చూస్తే మొత్తం భారతదేశ చరిత్రలో ఏనాటి కంటే కూడా ఈనాడు కమ్యూనిస్టుల యొక్క అవసరం ఎక్కువగా ఉంది. మొత్తం ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్టుల బలం ఏనాటి కంటే కూడా ఇవాళ బలహీనంగా ఉంది. మన అవసరం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ దేశానికి, కానీ మన బలం మాత్రం చాలా బలహీనంగా ఉన్నాం. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలి, అధిగమించగలం. ఎందుకంటే కమ్యూనిస్టులు లేకుండా భవిష్యత్తు లేదనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, ఇవాళ దేశం ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటుందో ఆ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపించగలిగి, పరిష్కారం చూపించగలిగే సైద్ధాంతిక స్పష్టత, సత్తా అది కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. ఇవాళ మొత్తం మాది ఎదుర్కొంటున్నాం. దేశంలో హిందుత్వ స్థాపించాలనే దుర్మార్గమైన ప్రయత్నం బీజేపీ చేస్తోంది. లౌకికత్వాన్ని నాశనం చేస్తోంది. మైనారిటీలు దేశంలో బతకడానికి వీల్లేదంటోంది. అట్లాగే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. నియంతృత్వాన్ని అనేక రూపాలుగా ప్రజలపైన రుద్దుతోంది. కార్పొరేట్లకు ప్రజల సంపద అంతా కట్టబెట్టి ఆర్థికంగా దేశాన్ని దివాళా తీస్తోంది. రాజ్యాంగ సంస్థలు అన్నింటి, అది సుప్రీంకోర్టు కావచ్చు, సిబిఐ కావచ్చు, లేదు కాగ్ కావచ్చు, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు అన్నింటిని కూడా బీజేపీకి కాపలాదారులుగా, వాళ్ళు చెప్పినట్టు వినే కుక్కల్లాగా తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఎట్లా అయితే చీలికలు పీలికలుగా, ముక్కలుగా ఉండి కొట్టుకుని చచ్చామో అదే పరిస్థితుల్లోకి మళ్ళీ దేశం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ దేశానికి ప్రధాన శత్రువు అని మనం చెప్తున్నాం అంటే, అదేదో బీజేపీ నాయకుల మీద కోపంతో, బీజేపీ
పాలన మీద జనరల్ గా పరిపాలనలో ఉన్నవాడికి వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి ప్రతిపక్షాలు. ఆ సింపుల్ అర్థంలో కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కేవలం ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనే లక్ష్యంతో కాదు. మిగతా బుర్జా పార్టీలాగా మిగతా పార్టీలన్నిటికీ వాళ్ళ టార్గెట్ అంతా ఎన్నికల్లో అధికారంలోకి రావడం, అధికారం సాధించడం లేదా దాన్ని కొనసాగించడం లక్ష్యంగా ఉంటుంది. బీజేపీ లక్ష్యం కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలోకి రావడం లక్ష్యం కాదు. వాళ్ళు అధికారంలోకి రావడాన్ని అసలు లక్ష్యం సాధించడానికి ఒక సాధనంగా మాత్రమే చూస్తున్నారు వాళ్ళు. అంటే అసలు లక్ష్యం వేరే ఉంది. అదేంటంటే ఈ దేశంలో హిందుత్వ స్థాపించడం, ఈ దేశాన్ని హిందుత్వ రాజ్యంగా మార్చడం. హిందువుల రాజ్యంగా కాదు. మళ్ళీ చాలా మంది అది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడ చర్చలు వస్తున్నాయి. మనం చెప్పడం కూడా హిందుత్వ అంటున్నాం. హిందుత్వం అంటే హిందువులు లేదా మనం విమర్శిస్తున్నట్టుగా వస్తుందండి, కాబట్టి దాన్ని కాస్త మార్చి చెప్పండి అని అక్కడక్కడ మన కామ్రేడ్స్ కూడా అంటుంటారు. మనం అంటున్నది ఏంటనేది కాదు, వాళ్ళు చెప్తున్నది అది హిందుత్వం అని. హిందుత్వం అంటే అర్థం ఏంటి? హిందుత్వం అంటే హిందువుల రాజ్యం కాదు. హిందువుల్లో 3000 పైన కులాలు ఉన్నాయి. వాటన్నిటి సంక్షేమం కాదు బీజేపీ లక్ష్యం. బీజేపీ లక్ష్యం ఒక మత ఉన్మాదాన్ని సృష్టించడం ద్వారా, కార్పొరేట్లు కట్టబెట్టడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని రంగంలో తీసుకురావడం అనేది లక్ష్యం. దానికి రాజ్యాంగం అడ్డం వస్తుంది. మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలంటే, మనధర్మం చెప్పినట్టుగా పరిపాలన సాగాలంటే అంటే కులధర్మం. మనధర్మం నథింగ్ బట్ కులధర్మం. కులాల ప్రకారం కుల వృత్తులు, కుల శిక్షలు, కుల గౌరవాలు, కుల ఆస్తులు. అంటే ఆస్తి ఏ కులానికి ఉండాలి, ఏ కులానికి ఉండకూడదు, మన ధర్మం ఏదైతే చెప్పిందో ఇదంతా అమలు చేయాలనే లక్ష్యం బీజేపీ పార్టీకి ఉంది. ఇది చేయాలంటే రాజ్యాంగాన్ని తీసేయాలి. రాజ్యాంగం అడ్డం వస్తుంది దానికి. ప్రస్తుతం రాజ్యాంగం, దాని పరిమితులు అనేక ఉండొచ్చు కమ్యూనిస్టుల దృష్టిలో. కానీ ఇప్పుడున్నంతలో ఆ రాజ్యాంగమే ఈ బీజేపీ యొక్క ఆగడాలను అడ్డుకోవడానికి కొంతైనా పనికి వచ్చే స్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏంటంటే రాజ్యాంగం మార్చేయాలి. రాజ్యాంగం మార్చేయాలంటే వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటే మార్చలేరు కదా. అందుకోసం అధికారం కావాలి. అధికారంలో రావడం బీజేపీ లక్ష్యం కాదు. హిందుత్వ స్థాపించడం బీజేపీ లక్ష్యం. దానికి రాజ్యాంగం అడ్డం వస్తుంది. రాజ్యాంగాన్ని తీసేయాలంటే వాళ్ళకి అధికారం కావాలి. అధికారం కోసం రాజకీయాల్లో బీజేపీ ఉండాలి. అధికారంలో ఓటు రావాలంటే హిందుత్వ అనే పేరుని హిందువుల పదంగా, లేదు వినాయకుడు, రాముడు, దేవుడు, పూజలు ఈ రకంగా మాట్లాడితే, ఈ రకంగా ఆర్గనైజ్ చేస్తే ప్రజలందరూ వాళ్ళలోకి వస్తారనే మాయాజాలంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ సాగిస్తున్నటువంటి ధోరణి. ఇందుకోసమే మనం పనికిమాలిన వాళ్ళతో కూడా కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ మహారాక్షసి కాబట్టి దాన్ని ఓడించడానికి కోసం చిన్న చిన్న భూతాలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో భాగంగా అది కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వీళ్ళందరితో కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకునే దానికోసం కృషి చేస్తున్నాం. ఇందులో ఒక మేరకు సక్సెస్ అవుతున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ బలాన్ని కొంత తగ్గించగలిగాం. అయితే అధికారంలో రాకుండా ఆపలేకపోయాం. తర్వాత పరిశీలన చేస్తే గతంలో పూర్తి మెజారిటీతో ఉన్నప్పుడు ఏ స్థితిలో అయితే బీజేపీ పరిపాలన సాగించిందో ఏమాత్రం తగ్గకుండా అదే పరిపాలన సాగుతోంది. కొంతమంది ఆశించారు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి మతోన్మాదం తగ్గుతుందేమో, నియంతృత్వ చట్టాలు తగ్గుతాయేమో, ఇంకా లౌకిక రక్షణ కొంత ఉంటుందేమో, చంద్రబాబు లాంటోడు సపోర్ట్ లేకపోతే వాళ్ళు పరిపాలించలేరు కాబట్టి అని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఆశలు ఈ గత 4 నెలల పరిపాలన చూస్తే నిరాశలు అవుతున్నాయి. వాళ్ళు కూడా దాన్ని అడ్డుకునే పరిస్థితులు లేరు. చంద్రబాబు కానీ, నితీష్ కానీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన అమరావతికి డబ్బులు అడుక్కోవడానికి అయినా, లేకపోతే బీహార్కు రైలు అడుక్కోవడానికి ఆయన అంతవరకు పరిమితం అవుతున్నారు తప్ప దేశం మొత్తం గురించి ఆలోచించే స్థితిలో ఆ పార్టీలు లేవు. ఈ స్థితిలో రాబోయే కాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది అనేది మనం భావిస్తున్నాం. అక్కడ రాష్ట్రంలో, దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో కూడా ఒకవైపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేక పరిపాలనగానే ఉన్నది. ప్రజల వ్యతిరేకత ప్రారంభమైంది. చాలా వాగ్దానాలు చేశారు. లెక్క చెబుతున్నారు 420 మరి కరెక్ట్ లెక్కో లేకపోతే 420 అనడానికి తయారు చేసిన లెక్క, కానీ 420 వాగ్దానాలు చేశారు. వీళ్ళు అమలు జరపట్లేదు. ప్రధానంగా 6 హెడ్డింగ్ల కింద 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలు అని చెప్తున్నారు. పరిశీలన చేస్తే ఇటీవల మన రాష్ట్ర కమిటీ సమావేశంలో అంచనాకు వచ్చాం. ఏమనంటే మొత్తం పథకాలన్నింటిలో ఒక ఆడవాళ్ళని బస్ ఎక్కించడం తప్ప ఇంతవరకు సంపూర్ణంగా అమలు జరిగినటువంటి పథకం లేదు. ఏ ఒక్క పథకం కూడా అమలు జరగట్లేదు. రైతుల విషయంలో కానీ, వ్యవసాయ కార్మికుల విషయంలో కానీ, లేదా ఆ మహిళల విషయంలోనే ఇంకా ఇతర వాగ్దానాలు కానీ, కార్మికులు, పట్టణ పేదలు, ఇట్లాంటి అనేక వర్గాల ప్రజల కోసం, ఓట్ల కోసం చేసిన వాగ్దానాలు నెరవేరట్లేదు. ప్రజలు దృష్టి మళ్లించే దానికోసం కొత్త తీసుకొస్తున్నారు. ఎన్నికల్లో చెప్పని వాటిని హైడ్రా పేరుతోటి హైదరాబాద్ లో జరిగిన అఘాయిత్యాలు మనం చూస్తున్నాం.
ఒకటో రెండో మంచి పనులు ఉండొచ్చు అందులో, కన్వెన్షన్ కూలగొట్టడం ఇట్లాంటివి. కానీ తర్వాత కూలగొట్టే బిల్డింగ్లు అన్నీ కూడా చట్ట ప్రకారం కొనుక్కున్నవి. అంటే జిహెచ్ఎంసీ సర్టిఫికెట్లు ఇచ్చి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ మారిపోయి, ఎలక్ట్రిసిటీ వాళ్ళ కనెక్షన్లు ఇచ్చి, టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చి, అన్ని రకాల అనుమతులు పొంది ఆక్రమించిన వాడు ఎవడో ఉంటాడు, 5 ఎకరాలు 10 ఎకరాలు, దాన్ని ప్లాట్ చేసి వెంచర్లు చేసి అన్ని పక్కా కాగితాలు చూపించి అమ్మితే ఏ పేదవాడో మధ్యతరగతివాడో కష్టపడి సంపాదించిన 10 లక్షలు 20 లక్షలు పెట్టి చోటు కొనుక్కున్నాడు, ఇంకో 25 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఆక్రమించినోడు పోయాడు, వాళ్ళ లాభాలు తీసుకుని పోయాడు రియల్టర్. కానీ ఇప్పుడు ఈ మధ్యతరగతి వాళ్ళంతా కుప్పగూలే పరిస్థితుంది. ఇట్లాంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. అట్లాగే హైడ్రాయే కాదు, మూసీ ప్రాజెక్ట్ కూడా అంతే. 2 మాటలు చెప్తున్నారు దాంట్లో వాళ్ళు, ప్రక్షాళన అంటున్నారు, సుందరీకరణ అంటున్నారు. ఈ ప్రక్షాళన అనేదేమో ప్రజల్ని నమ్మించే దానికోసం. ఈ మధ్య నల్గొండ, భువనగిరి ఆ ప్రాంతాల్లో పర్యటన చేశాడు ముఖ్యమంత్రి గారు. అక్కడ చెప్తున్నాడు ప్రక్షాళన చేస్తున్నాం. ఈ కేసీఆర్ కు కూతురు 3 నెలలు జైలుకు పోతే ఆయనకు దుఃఖం వచ్చింది. కానీ నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతాల్లో ఎంతమంది కళ్ళు లేకుండా గూనెతోటి నడువంకర్లతో పుడుతున్నారు ఈ కాలుష్యం వల్ల. మరి వీళ్ళందరినీ చూస్తే దుఃఖం రావట్లేదా అని ప్రజల కోసం, ప్రజల కాళ్ళు వంకర్లు తీసేయడం కోసమే ఈ మూసీ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు. వాస్తవం ఏంటి? మూసీ ప్రాజెక్టులో కాలుష్యం వస్తుంది, ఆ మూసీని ఆక్రమించి కట్టిన ఇళ్లలోంచి వచ్చిన కాలుష్యం కాదు. 15,000 ఇళ్లు కట్టారు పేదలైతే, మధ్యతరగతి వాళ్ళైతే. వాళ్ళ ఇళ్లలోంచి వచ్చిన మురికి నీళ్ల వల్ల మూసీ కాలుష్యమై కాళ్ళొంకర్లు ఓట్ల. హైదరాబాద్ చివరిలో ఉన్నటువంటి ఫార్మా ప్రాజెక్టులు, ఫార్మా కంపెనీలు, వాటిని తయారు చేసే కాలుష్యాలు. వాస్తవంగా ఫార్మా కంపెనీలు పెడితే మందులు తయారు చేసి చాలా చాలా పెద్ద ఎత్తున విష పదార్థాలు బయటకు వస్తాయి ఆ తయారీలో. వాటన్నిటిని శుద్ధి చేయాల్సిన బాధ్యత ఫార్మా కంపెనీల మీద ఉంటుంది. ఆ చట్టం అమలు కావట్లేదు. ఎవరు ఆ చెకింగ్ చేసే ఆఫీసర్లు కూడా వాళ్ళు పలకరించారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర లంచాలు తినేస్తారు, వదిలేస్తారు. ఆ మురికంతా ఈ మూసీలో కలుస్తోంది. ఆ మురికి వల్ల ఈ కాళ్ళొంకర్లు, నడువంకర్లు, చేపలు కూడా బతికే పరిస్థితి ఆ నీళ్లలో. దాన్ని పట్టించుకుంటున్నాడా ముఖ్యమంత్రి గారు? వాళ్ళ జోలికి ఏం పోడు. ఇప్పుడు వీళ్ళకి సెంటిమెంట్ కోసం ఈ మాట చెప్తున్నాడు. ఇంకో పక్క సుందరీకరణ అంటే ఉన్న ఇళ్ళన్నీ తీసేయాలి. 15,000 ఇళ్ళు కూలగొట్టేయాలి. ఇప్పుడు కూలగొట్టేసి ఏం చేయాలని విదేశీ కంపెనీలు పిలుస్తారట. కొరియా పోయి చూశారు, ఇంకెక్కడో పోయి చూస్తున్నారు. సుందరంగా అందం చేయాలని. అందం చేయడం, ఆహ్లాదం చేయడం మనకేం వ్యతిరేకం కాదు, కానీ దాని వెనక కుంభకోణాలు చాలా ఉంటాయి ఈ ప్లాట్లు ఇచ్చే దాంట్లో, ప్రాజెక్టులో, కాంట్రాక్ట్లో. కాబట్టి ఇట్లాంటి దృష్టి మళ్లించే కార్యక్రమాలు కొన్ని చేస్తున్నది కేంద్రం కానీ రాష్ట్రం కానీ. సాగిస్తున్న పరిపాలనలు ఇవన్నీ చూస్తే మనం ఎన్నికల్లో ఏదో ఒక లక్ష్యం కోసం, బీజేపీ నుంచి లక్ష్యం కోసం ఎవరిని సపోర్ట్ చేసినా సరే, ఇప్పుడు ఈ పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు కాదు. అంతిమంగా మళ్ళీ కమ్యూనిస్టుల ఎజెండాతో మనం ముందుకు వస్తే తప్ప ఈ సమాజంలో మనం ఆశించిన మార్పులు రావనేది అన్ని స్థాయిల్లో మనకు అవగతం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మన డిఫెన్స్ లో ఉండొచ్చు, కమ్యూనిస్టులు అంటే ఇంకా అయిపోయింది, కాలం చెల్లిందనే వార్తలు చాలా పుంకాలుగా బయటకు రావచ్చు. అట్లా గతంలో బాగా పెద్ద ప్రచారం చేసిన పెట్టుబడిదారు శక్తులు కూడా ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్నారు. నిన్న ట్రంప్ ఎన్నికయ్యి ఏం చేయబోతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు అనే చర్చ సంగతి ఎట్లున్నా, ఆ పెట్టుబడిదారు విధానం, ఆ సామ్రాజ్యవాదం సంక్షోభంలో ఉంది. గతంలో ఉన్నంత సులువుగా ప్రపంచం మీద దోపిడీ చేయడం సాధ్యం కాదనేది ప్రపంచ పరిణామాలు కూడా రుజువు చేస్తున్నాయి. గతంలో అనుకునే వాళ్ళ ఏకద్రోవ ప్రపంచం అని, ఇప్పుడు ఆ ఏకద్రోవం పోతోంది. చైనా నాయకత్వంలో చాలా ప్రధానమైన శక్తులు, 3వ ప్రపంచ దేశ శక్తులు, గ్లోబల్ సౌత్ అంటున్నాం, వీళ్ళందరూ ఏకమై ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయి. అక్కడ అమెరికా ఆటలేం సాగే పరిస్థితి లేదు. కాబట్టి కమ్యూనిస్టుల పని అయిపోయిందనే వాతావరణం కాదు, మళ్ళీ కమ్యూనిస్టులు తప్ప ఇంకో మార్గం లేదనే వాతావరణం వస్తుంది. అట్లాంటి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మన సెంట్రల్ కమిటీలో కూడా ఒక మాట అనుకున్నాం. ఏమనంటే, పాత తరాలన్నీ దూరం అవుతున్నాయి, కొత్త తరాలకి అసలు సోషలిజం అంటే ఏంటో తెలియదు. మనమేమో రోజువారీ వ్యవహారాలు, ధరల పెరుగుదల, లేకపోతే ఇంకోటి ఉపాధి, ఈ విషయాల గురించి చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నాం ప్రజల్లో. కాదు, ఇవాళ యువతరాన్ని మళ్ళీ అభ్యుదయ భావాల వైపు మళ్లించాలన్నా, ఆశయం వైపు నిలబెట్టే కృషి చేయాలన్నా, ఆ చైతన్యం పెంచాలన్నా సరే, సోషలిజాన్ని అంటే పెట్టుబడిదారు విధానానికి ఒక ప్రత్యామ్నాయం సోషలిజం అనే ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, యూత్లోకి తీసుకుపోవాలి. ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యంగా చూడాలి. ఎన్నికల్లో గెలుస్తున్నా, ఓడుతున్నా, ఓట్లు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయి అని చిన్న విషయాలు. ఇవాళ తక్కువ వచ్చిన ఓటు రేపు ఎక్కువ వస్తాయి. శ్రీలంకలో ఏం జరిగింది? శ్రీలంకలో ఇప్పుడు మన పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. వాళ్ళకు కూడా సంవత్సరం కింద అన్నే ఉన్నాయి, 3, 4 ఉన్నాయి. సంవత్సరం కింద
అక్కడ వచ్చినటువంటి వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని ఉప్పిరుగొన్నప్పుడు వాళ్ళు అధ్యక్ష భవనం మీదనే తిరగబడేసి అధ్యక్షుడిని వెళ్ళగొట్టేసి ఒక విప్లవం సంభవించింది. అక్కడున్న కమ్యూనిస్టులు ఆ క్రైసిస్ లో చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. సరైన నినాదం తీసుకున్నారు, సరైన సమయంలో ఎంటర్ అయ్యారు. ఆ ఉద్యమంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆ పార్టీ నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించబడ్డారు. ఈ సంవత్సర కాలంగా యాక్టివిటీ అంతా సాగింది. ఇప్పుడు ఏం జరిగింది? పార్టీ నాయకుడు దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్షుడి పరిపాలన ఉన్న ఆటంకాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఏ ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎట్లా ఎదుర్కొంటాడు, అది వేరే విషయం. కానీ కమ్యూనిస్టులకి ఏదో ఓట్లు లెక్కలు చూసి ఈడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంకెన్నాళ్ళు మనం అనే సందేహంతో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అసంతృప్తి ముందుకు వస్తే ఖచ్చితంగా మనం దాన్ని ఆసరా చేసుకుని ముందుకు సాగగలిగితే, సరైన విధానంతో ముందుకు వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఆ విశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజన్ గారు మరణం ఇంకా మన పార్టీ ఎదుర్కొన్న అనేక సమస్యల్లో ఈ విషయాలు గుర్తు చేసుకొని మన మనసులో ఆ పట్టుదలని మళ్ళీ పునఃస్థాపించుకొని ముందుకు సాగాల్సిన అవసరం. చనిపోయిన కామ్రేడ్స్ అనుసరించిన విధానాలని, అంకిత భావాన్ని, పట్టుదలని మనం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం, ఆ విలువల్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ఆ కామ్రేడ్ జోహార్లు అర్పిస్తూ సెలవు కామ్రేడ్.